హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. అందరు బాగున్నారండి? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. వీడియో చేయక చాలా రోజులు అయిపోయిందండి. ఒకటే రీజన్ ఏముంది, మన షాప్లో జనవరి 1కి సంక్రాంతి బట్టలు ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చేద్దామండి. 32 సైజ్ నడుము వచ్చేసి దీన్ని తీసుకుని మెజర్మెంట్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ హుక్స్ ఉంటుంది. పొడవు వచ్చేసి 14.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, బ్యాక్ నెక్ 10.5 ఇంచులు ఉంది. చంక్ వచ్చేసి 16.5 ఇంచులు, నడుము వచ్చేసి 32.5 ఇంచులు ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అనమాట. ఇలా ఉంటుంది షేప్ అని రౌండ్. మనకు వచ్చేసి వెనక రోప్స్ వస్తాయి. ఓకేనా, అలాగే హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఇది హాఫ్ హ్యాండ్స్ 4.5 ఇంచులు హాఫ్ హ్యాండ్స్ ఉంది. పొడవు లూజ్ వచ్చేసి 12.5 ఇంచులు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్స్ మనం తక్కువ కొలతలు అనమాట. ఈ మెజర్మెంట్స్ ఉపయోగించి బ్యాక్ నెక్ హుక్స్ కటింగ్ ఎలా చేసుకోవాలని పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను. అంటే చంకలో ముడతలు లేకుండా ఎలా పర్ఫెక్ట్గా కట్ చేయాలి. ఈ 32 సైజు ఎలా ఉన్న వారికి ఎంత పెడితే సరిపోతుంది, చంక డౌన్ ఎంత పెడితే సరిపోతుంది, ఎన్ని పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మొదటిగా మనము చూద్దాం. మనకి ఇప్పుడు తీసుకున్న కొలతలలో చూడండి, షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని 14.5 ఇంచులు ఉంది కాబట్టి -4 ఇంచులు తీసేయండి. దీంట్లో దేనికైనా 4 ఇంచులు తీసేసేయండి. షోల్డర్లో మనకు వచ్చి ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. 10.5లో మనకి 2వ వంతు వచ్చేసి 5.5. అంటే మనం 5.5 షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రైట్, ఈ మెజర్మెంట్స్ ఉపయోగించి మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం. చూడండి, మనకి ఇలా ఐరన్ చేసి పెట్టుకొని 2 మడతలు ఓపెన్గా ఉండేవి మన వైపు పెట్టుకోండి. అవతల వైపు ఫోల్డ్ పెట్టండి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, 31కి జనవరి 1కి బట్టలు మనకి షాప్లో మనకి ఎక్కువ ఉండటం వల్ల, అలాగే సంక్రాంతికి గిరాకీ ఎక్కువ ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇలా మన ముందు వైపు ఇలా 2 లైన్లు ఇచ్చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేయండి. ఇలా సైడ్కి కూడా మనము 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేయండి. ఇది ఎందుకంటే ఐరన్ చేసిన తర్వాత మనకి ఎగుడు దిగులు ఉంటాయి కాబట్టి మనము దాన్ని చూసేసుకొని స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం అలాగే పెట్టేసిందంటే క్రాస్ పోతుంది అనమాట. చూసారు కదా, ఇలా నీట్గా ఇలా డ్రా చేసుకోండి. కింది వైపు 1/2 ఇంచ్ వదిలిపెట్టాను, సైడ్కి 1/2 ఇంచ్ వదిలిపెట్టాను ఖర్చు కోసం. మనం వచ్చేసి బ్లౌజ్ పొడుగు వచ్చేసి తెలుసు కదా, 14.5 ఇంచులు తీసుకున్నాను నేను. కింద 1/2 ఇంచ్ వదిలేసే కాబట్టి పైన కూడా ఒక ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలి కలుపుకుంటే మనకి 15 ఇంచులు వస్తుంది. ఓకే, 15 ఇంచుల కానీ మార్క్ పెడుతున్నాను. సేమ్ టైం అలాగే ఇక్కడ కూడా మార్క్ పెట్టేయండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టేసేయండి, డ్రా చేసేద్దాం. మనకు వచ్చేసి 32 నడుము సైజు కాబట్టి నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. పర్ఫెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే నెక్ను బట్టి కూడా మనకి ఒకవేళ బ్రాడ్ నెక్ ఉంటే చంక డౌన్ అనేది కిందికి వస్తుంది అనమాట, ఒక 6.5 ఇంచులు వస్తుంది. మీరు అది ఇలా గమనించి మనం పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా డ్రా చేసుకుందాం. చూడండి, నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడికి వచ్చేసరికల్లా 5.5 ఇంచులు పెట్టండి. ఓకేనా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచులు నెక్ కల్పిస్తున్నాను. చూడండి, నెక్ వచ్చేసి మనకి 10.5 ఇంచులు ఉంది కదా, ఇలా క్రాస్లో నేను 10.5 ఇంచులు పెడుతున్నాను. అంటే నేను క్రాస్లోనే కొలుస్తా కాబట్టి క్రాస్లో పెట్టుకున్నాను. మీరు ఒకవేళ స్ట్రైట్ కొలుసుకుంటే స్ట్రైట్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ హుక్స్ పెడతాం కాబట్టి 3 ఇంచులు ఎడల్పు ఇస్తున్నాను. అంటే ఇది మీడియం సైజ్ ఎడల్పు అనమాట వెనక వైపు. ఒకవేళ బ్రాడ్గా కావాలనుకుంటే ఎడల్పుగా వేసుకున్న వాళ్ళంటే ఒకవేళ 3.5 కానీ 3 కానీ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఓకే, షోల్డర్ మాత్రం మారదు, ఇలానే ఉంటుంది. ఒకవేళ నెక్ డౌన్ ఉంటే అప్పుడు మారుతుంది. మీరు గమనించుకోవాలి, అన్నిటికీ ఒకే చంక డౌన్ ఉండదు. అలాగే నడుము బేర్ చేసుకొని పెట్టడానికి అట్లా కూడా ఉండదండి. మీరు జాగ్రత్తగా కంపల్సరీ పర్సన్ ఉంటే మెజర్మెంట్ తీసుకోండి. అది బ్లౌజ్ ఎలా ఉంటే అలానే మనం డ్రా చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్?
ఓకేనా. ఇక్కడ నేను ఇంచుంబాగా నించున్నరగా నేను ఏం కొలత పెట్టట్లేదు, కార్నర్లో లైన్ కాడ జస్ట్ మనం ఈ కర్వ్డ్ స్కేల్ యూజ్ చేసే ఇక్కడ మనం ఇక్కడ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనము గీసేస్తే డ్రా చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఆడ ఇంచున్నర కొలవాల్సిన అవసరం లేకుండానే మనకి ఆ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను కొలుస్తున్నాను కదా జాగ్రత్తగా, ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు పర్ఫెక్ట్గా పెట్టండి, సరిపోవాలి. కింది లైను ఇక్కడ పై లైన్ మనం కలుపుతూ ఇలా నీట్గా డ్రా చేయండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకు అది అవసరం లేదు. ఒకవేళ మీరు కొలుచుకున్నా కానీ అంతే వస్తుంది, ఇంచుంబావు కానీ ఇంచుంబావు పర్ఫెక్ట్గా వస్తుంది, సరిపోతుంది. మనకు అది అవసరం లేకుండానే మీకు చూపించాను ఇప్పుడు. ఓకేనా, పైన ఒక ½ ఇంచ్ కోసం మీరు ఖర్చు వదిలేసి ఇలా నీట్గా కొలవండి. మనకి చంక లూజ్ ఎంత ఉందంటే 16.5 ఉంది. 16.5 రెండో వంతు 8.5, 8.5 ఇక్కడికి వచ్చింది. ఓకేనా, 8.5 అక్కడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పై వైపు మన మార్క్ అయిపోయిందిగా, కింది వైపు మన నడుము పెట్టేద్దాం. నడుము మనకి ఎంత ఉంది, మన నడుము వచ్చేసి 32.5 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 32.5 4 వంతు 8 పాయింట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 4 వంతు మనకి 8 పాయింట్ వచ్చింది అనమాట. 4 వంతు 8 పాయింట్ పెట్టేసి ఖర్చు కోసం ఇంచు పెడుతున్నాను, డాట్స్ కోసం ఇంచు పెట్టాను, ఖర్చు కోసం ఇంచున్నర పెడుతున్నాను. ఫ్రెండ్స్ గమనించండి. ఓకేనా, రైట్. చూడండి మీకు ఇప్పుడు స్కేల్ కరెక్ట్ స్ట్రైట్ పెట్టాను చూడండి. అంటే చంక రౌండ్ తీసుకున్న మెజర్మెంట్స్కి అలాగే నడుముకి ఇలా ట్రాలీ కావాలి, అంటే స్ట్రైట్గా. అప్పుడు మీరు తీసుకున్న చంక లూజు పర్ఫెక్ట్గా తీసుకున్నట్లన్నమాట, బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా మనకి చంక రోజు బయటకు వెళ్ళిపోయినా లోపలికి వచ్చినా కానీ అదన్నీ పర్ఫెక్ట్గా రాదు, చంకలో ముడతలు వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలాసార్లు దీన్ని చేసి నేను అడ్జస్ట్ చేసుకొని పెట్టిందండి, అందుకే మీకు చెప్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ నేను మీకు చంక డౌన్ పెట్టాను, మీకు అర్థమవుతుంది కదా. రైట్, చూసారుగా బ్యాక్ మార్క్ అనేది క్లియర్గా మీకు అందంగా కనిపిస్తుంది. నెక్ మనకి చంక వచ్చేసి 8.5 ఉంది. నేను నెక్ వెడల్పు 2.5 పెట్టాను చూడండి. ఇక్కడ కిందికి వచ్చేసరికి 2.30 పెట్టాను, అంటే జస్ట్ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. అర్థమైంది కదా. రైట్, కట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందన్నది. పర్ఫెక్ట్గా బోటిక్ స్టైల్లో ఇది పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. మీరు చూసి గమనించి నేర్చుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. మన కామెంట్ సెక్షన్లో సిస్టర్ కామెంట్ పెట్టారు, అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగున్నాయని పెట్టింది. థ్యాంక్ యూ సిస్టర్, మీకు ఈ వీడియో రూపంలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు నేను చెప్పిన కటింగ్ మీరు చేసి మీకు కుదిరిందన్న చెప్పారు, చాలా సంతోషం. ఎంతకంటే సంతోషం ఏముంటుంది, మన పని మనం నేర్చుకొని ఇట్లా సక్సెస్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలానే మీరు నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ పని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే రైట్, చూడండి ఇక్కడ నీట్గా రౌండ్ నెక్ ఇలా తీసేసుకోండి. మన చంకలో ఇలా రౌండ్గా తీసేసుకున్న తర్వాత చూడండి కింద లైట్గా ఒక పాదమందం ఇట్లా తీసేయండి క్రాస్లో. ఇది ఎందుకో మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఇలా మీ వెనక డాట్ కోసం స్ట్రైట్గా రావడం కోసం తీసేస్తారు. ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. డాట్ వేసుకోవడం కోసం చూడండి ఆ ఖర్చుకి సమానంగా పెట్టేసి ఖర్చుగా పెట్టాను నేను. ఓకేనా, రైట్. మీకు ఒకసారి ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా చూడటానికి చాలా బాగుంటుంది. కుట్టినా కానీ అలానే వస్తుంది. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ బ్యాక్ హుక్స్ పెట్టినప్పుడు ఇలాగనే వదిలేస్తారు దీన్ని. ఇలా కాకుండా ఒక్క ½ ఇంచ్ మనం ఇలా క్రాస్లో తీసేయండి. ఎందుకంటే మనం మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కట్టినప్పుడు అది కిందికి సాగినట్టు ఉంటుంది అనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం ఇలా ముందే మనం ఒక ½ ఇంచ్ తీసేసామనుకోండి, మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కట్టినప్పుడు అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట, కిందికి రాదనమాట. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మనకు వచ్చేసి ఎప్పటిలాగానే మనము హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్ వచ్చేసి మనకి 4.5 పొడవు ఉంది, లూజ్ వచ్చేసి 12.5 ఉంది ఫ్రెండ్స్. చూడండి కింది వైపు ఒక ½ ఇంచ్ ఇలాగా డ్రా చేసుకొని, ఈ హాఫ్ హ్యాండ్స్ కూడా మనం షార్ట్ లెంత్ హ్యాండ్స్కి ఎంత డౌన్ పెట్టుకోవాలంటే లో సంగతి తీసేటప్పుడు ఎంత డౌన్ పెట్టుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది కూడా మనకి బేస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎంత డౌన్ పెట్టుకుంటే మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, చూడండి నేను పైన ½ ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు పెట్టాను. చూడండి ఇక్కడ నేను 3 ఇంచెస్ ఇస్తున్నాను డౌన్. హాఫ్ హ్యాండ్స్ అయినా సరే
4.5 ఇంచులు ఉన్నా కానీ నేను 3 ఇంచెస్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సరిపోతుంది ప్లస్ ముడత రాదనమాట. మనకు కావాల్సింది అదే కదా, మనకి పక్కాగా చంకల ముడతలు రావద్దు, షోల్డర్ అనేది స్లిప్ కావద్దు. ఓకేనా? రైట్. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5. మనకి హ్యాండ్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మనకి పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఏదో అందాజుగా మనం వేసామా తీసామా అంటుంటే కరెక్ట్ రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పర్ఫెక్ట్గా మార్క్ పెట్టుకొని పాయింట్ టు పాయింట్ కొలతలు పెట్టుకొని చేసుకోవాలి. చూసారుగా, నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న తీసేసుకొని ఈ చిన్న మనకి ముక్క పడుతుంది కాబట్టి ఇక్కడ మనం తర్వాత దానికి మనం అంతవరకు పెట్టేసుకొని లోసంగా తీసేసుకుందాం. హ్యాండ్స్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ హుక్స్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా సేమ్ ఇలా దీని మీద పెట్టేసి చూడండి, ఇక్కడ ఖర్చు ఉంది కదా, మన ఖర్చు కోసం ½ ఇంచ్ పెట్టే కదా బ్యాక్ హుక్స్ మనకు బ్యాక్కి, అది బయటికి పెట్టండి. చూసారు, ఇలాగా ఒక ½ ఇంచ్ బయటకైనా పెట్టండి. ఎందుకంటే రెండు సమానంగా పెట్టొద్దు, ఎందుకంటే అది దానికి ఖర్చు లేదు కదా కింద దానికి, మన పైవానికి ఖర్చు తీసుకున్నాం కాబట్టి రెండు సమానంగా పెట్టొద్దు. ½ ఇంచ్ బయట పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా క్లియర్గా? ఓకే రైట్. ఇలా సర్దిన తర్వాత సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలాగనే మార్క్ చేయండి. మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది తీసుకోబోతున్నాం కాబట్టి క్లియర్గా మీకు అర్థమైనట్టు చెప్తాను. రైట్. ఇలాగ సేమ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సరే, వీల్ మార్కర్తోని మనం ఇలాగా కార్నర్లో డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనకి లోసంగా తీసుకుంటాడానికి మనకి క్లియర్ కనిపిస్తుంది అది. రైట్. ఇలాగా పడిపోయింది, మనం దాని మీదనే డ్రా చేద్దాం. ఇలాగా చూసారా, నేను లోసంక నేను ½ ఇంచ్ ఏం తీయట్లేదండి, జస్ట్ ½ ఇంచ్ తీసాను. ఎందుకంటే మనం బ్యాక్ తీసినప్పుడు మనకి స్కేల్ రౌండ్ స్కేల్తో మనం రౌండ్ ఇచ్చాం కదా, అది అనేది పర్ఫెక్ట్ గీసాం కాబట్టి అంత వచ్చింది అనమాట. ఒకవేళ బయటికి అలా క్రాస్లో తీసేస్తే ఏంటంటే ½ ఇంచ్ మంది లోపల రావాల్సి ఉంటుంది, అక్కడ మనము తప్పు చేస్తున్నాం. అందుకని మనం అక్కడ అంత ఇవ్వకుండా నేను చెప్పినట్టు పెట్టండి, పర్ఫెక్ట్గా చంక పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ డ్రా చేశాను, పైన 2.5 ఉంది కదా, కిందికి వచ్చేసరికల్లా నేను 3.5 పెట్టాను, 3.5 ఇంచులు పెట్టాను. ఎందుకంటే ఇది మనకి ఈ నెక్ నేను స్టార్ నెక్ లాంటిది గీస్తున్నా కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ నెక్ ఉన్న వాటికి రౌండ్ అయితే ఇంత అవసరం లేదు, ఒకవేళ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి బ్యాక్ హుక్స్ కాబట్టి ఫ్రంట్ వైపు మనకి డ్రెస్ నెక్ ఎలా ఉంటుందో అలాగా డ్రా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్ వదిలిపెట్టాను, ఈతల వైపు ఏమో 2.5 పాయింట్ పెట్టాను. అక్కడ 2.5 పాయింట్ తీసేసి మిగతాది మన నడుము కింద పెట్టేద్దాం. నడుము ఎంత వచ్చింది మనకి 32.5 కదా, 8 పాయింట్ కాడ మార్క్ పెట్టండి ఇలా. ఓకేనా? రైట్. ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టండి అవతల. ఇక్కడ చూడండి, ఈ ½ ఇంచ్ ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డ్ చేసి మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, దానికోసం ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ½ ఇంచ్ అది కంపల్సరీ ఉండాల్సిందే. ఇలాగా చూడండి, మనకి ఇక్కడ కూడా క్రాస్ స్ట్రైట్గా వచ్చేసింది. ఈ లైన్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, మెయిన్ డాట్ కోసం వచ్చేసి 10.5, ఇక్కడ 10.5 ఇస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14.5 ఉంది కాబట్టి నేను 10.5 పెడుతున్నాను. ఒకవేళ 15.5 ఉంటే 11 పెట్టుకోవచ్చు. మేబీ మళ్ళీ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఏంటంటే ఈ కొలత కూడా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి చెస్ట్కి సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అట్లా పెట్టుకున్నా కానీ ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకేనా? మన అందాజుగా అసలు పెట్టద్దు, 10 కానీ 11 కానీ ఎట్లా పెడితే అట్లా పెడితే అది మనకి సెట్ కాదనమాట, ముడత వస్తుంది. ఫ్రంట్ కూడా కరెక్ట్ రాదు. చూడండి, ఈ టైప్లో మీరు ప్రిన్స్ కట్ తీసినట్లయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇది పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్. ఓకే, మీకు ఎంత హైట్ పెట్టాలనేది మీకు డౌట్ ఉంటే మీకోసం ఎంత పెట్టాలో చెప్తా చూడండి. 1.5 ఇంచుల హైట్ ఇచ్చాను ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు. నాకు తెలుసు కాబట్టి నేను పెట్టేస్తున్నా, మీకు అర్థం కావడం కోసం ఆడ నేను మార్క్ పెట్టాను, 1.5-2 ఇంచులు హైట్ పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పెట్టుకొని కర్వ్డ్ స్కేల్తో ఇలాగా
మనకి చంకకి సెంటర్ పాయింట్లో మనం కార్నర్లో లైన్ ఇచ్చాం కదా, ఆ లైన్ కలుపుతూ ఇలాగ మనం డ్రా చేసుకోవాలి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎందుకంటే మనకి వేరే డౌట్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నా పర్లేదు, తర్వాత బ్లౌజ్కి ఎలా ఉన్న కొలతలు కొలుచుకున్నా సరే. బ్లౌజ్ ఎలా కొలవన్నది కూడా నేను అంతకుముందు వీడియోస్లో పెట్టా ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ మీరు చూసినట్లయితే దాంట్లో నేను బ్లౌజ్ ఎలా కొలిసాను, ఎలా మెజర్మెంట్స్ పెట్టాను అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మా వీడియో చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. నా వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నందుకు, నేర్చుకుంటున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా మీకు ఇంకెవరైనా తెలియని వారు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైట్, ఇలా నీట్గా మీకు ఇక్కడ వీడియోలో మీకు ఇట్లా సన్నగా ఒక టైప్లో కనిపిస్తుంది కదండి. ఇలా ఏం రాదు, నీట్గా వస్తుంది. కాకపోతే కెమెరా యాంగిల్లో మీకు క్లియర్ కనిపించాలని కొంచెం దగ్గరగా తీసాను నేను. అందువల్ల మీకు వేరే టైప్లో అట్లా కనిపిస్తుంది. అలా ఏమి ఉండదు, నీట్గా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు అలా కట్ చేసి చూడండి. మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇది కెమెరా ఎవరు షూట్ చేయట్లేదు, నేనే ఇక్కడ పెట్టుకొని తీసినా కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇలా ఇప్పుడు తీసేద్దాం. నేను చంక దగ్గర మీకు ఫోల్డ్ చేసి మీకు కట్ చేసి చూపించా కదా ఫ్రెండ్స్, మీరు అలానే కట్ చేయండి. చూసారు, ఇక్కడ నేను ఒక పావించి మందం మనం డాట్ వేసినట్లుగా ఇది తీసేయండి. ఇలా ఇది కంపల్సరీ తీసేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది తీస్తేనే మనకి ముడతలని లేకుండా పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ అనేది సెట్ అవుతుంది. ఇలాగా మనం ఇవన్నీ ఉంచేసి మనం ఎక్కిస్తే అంత ముడతలు ఉంటుంది అనమాట. అవేం లేకుండా మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ దీన్ని తీసేయాలి. ఇప్పుడు అలాగే పావించి మంది అది తీసేయాలి. తర్వాత చంకలో నేను పావించి మంది అని కట్ చేశాను. అన్నీ చూడండి, 1-2 సార్లు చూసి మీరు నేర్చుకొని కట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా చూసుకోండి, పైన కరెక్ట్ పెట్టేసి చూడండి. నేను పెడుతున్నాను, ఇలా సరిపోవాలి. అంటే ప్రిన్స్ కట్ మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఎక్కించినప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మీకు ఒకవేళ అంతమంది పేపర్ మీద కట్ చేసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు బ్లౌజ్ లైనింగ్ మీద కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు మీకు. ఒకవేళ మీకు బ్లౌజ్ మీద కొంచెం ఇబ్బంది కంగారు అనిపిస్తే మీరు పేపర్ మీద కట్ చేసుకొని ట్రై చేసుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది ఖరాబ్ అయితే ముచ్చటైతే అసలు ఏముండదు, సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఇలా మన బ్యాక్ నెక్ తీసేసుకొని ఇలా లైట్గా క్రాస్ పైన తీసేయండి, లైట్గా ఒక పాయింట్ తీసేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రిన్సెస్ కట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.